వెల్త్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. పైసామే పరమాత్మ. డబ్బుకు లోకం దాసోహం. ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బు, సంపద, ఐశ్వర్యం మన జీవితాలతో ఎంతగా పెనవేసుకుపోయిందో దీనికున్న మహత్యం ఏమిటో అర్థమవుతుంది. అంటే డబ్బు ఉంటే సకల సౌకర్యాలు, విందులు, వినోదాలు ఒకటేమిటి ఎన్నో చేయవచ్చు అనుకుంటాం. అందుకే డబ్బు వెనుక మనల్ని మనం మరిచిపోయి పరిగెడుతున్నాం. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండడం, భార్యడు పొద్దెక్కిన నిద్ర లేవకపోవడం, వేళకాని వేళల్లో భోజనాలు చేయడం, ఆపై తిన్నది అరక్క తిప్పలు పడడం, ఇలా కుప్పలు తెప్పలుగా తప్పులు చేయడం, ఆపై జీవన పర్యంతం ముప్పుగా పరిణమించే జబ్బుల బారిన పడడం. అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఏది శృతి మించకూడదు. అవి వాటి పరిధిలో ఉన్నంతవరకే సుఖమైన, సంతోషమైన. నిజంగా సంపదకు అంత శక్తి ఉందా? ఇక్కడ మనం ఒక నిజమైన రాజకుమారుడి గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ రాజకుమారుడు కదలలేడు, చూడలేడు, మాట్లాడలేడు. 15 సంవత్సరాల వరకు అతడు ఆడుతూ పాడుతూ అంతరిలాగే ఉన్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక ప్రమాదంలో అతను మెదడుకు తీవ్రమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికి 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. అతని తండ్రి ఆశ తీరక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎప్పటికైనా అతని కుమారుడు కోమా నుండి బయటికి వస్తాడని 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అతని $1 బిలియన్ సంపద తన కుమారునిలో ఇసుమంతైనా చలనం తీసుకురావడంలో విఫలమైంది. ఈ రాజకుమారుడినే స్లీపింగ్ ప్రిన్స్ అని కూడా అంటారు. అతను సౌదీ అరేబియాకి చెందిన బిలియనీర్ ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ కుమారుడు ప్రిన్స్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్. ప్రస్తుతం ఇతను 2005 నుంచి లైఫ్ సపోర్ట్ సహాయంతో కింగ్ అబ్దుల్లాజిజ్ మెడికల్ సిటీ రియాద్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు. ఇదంతా విన్న తర్వాత మనకు ఆరోగ్యమే మహాభాగ్యమని అర్థం కావాలి. ఉదయం లేవగానే మనం ఇంకా జీవించే ఉన్నాం అంటే ఈ రోజుకి ఒక పెద్ద విజయం. ఆరోగ్యంగా జీవించున్నామంటే అది మహాభాగ్యం. మనం తెలుసుకోలేని, గుర్తించలేని సంపద ఏదైనా ఉంది అంటే అవి మన అవయవాలు. అవి సక్రమంగా పనిచేస్తున్నంతకాలం అందరూ ఐశ్వర్యవంతులే. అవి వెలకట్టలేని అమూల్యమైనవి. ఇంతటి అద్భుతమైన సంపద మన దగ్గర ఉన్నా మనం లేని దానికోసం ఆలోచిస్తూ ఉన్న వాటిని విస్మరిస్తే కొంతకాలానికి ఈ అదృష్టం కూడా మనకు దూరమైపోతుంది. అందుకే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. నిన్నటి గతం నుంచి నేర్చుకోండి. రేపటి చింతలు వదలండి. ఈ రోజులో బ్రతకండి. నిన్న అన్నది గడిచిపోయింది. రేపన్నది మనకు ఉందో లేదో తెలియదు.